నేను అన్నాను, ఎందుకు అలాగ అంటున్నావు అంటే, నేను ఇన్ని 9 పరీక్షలు రాసినాను, ఒక్క ఉద్యోగం రాలేదని. దేవుడు అలాంటి పనులు చేయడు, నువ్వు ఇంకా సహనంతో కనిపెడితే ది బెస్ట్ ఉద్యోగం నీకు దేవుడు ఇస్తాడని చెప్పిన. అన్ని ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు, అలాగ నువ్వు అలసిపోవద్దు, విసుకోవద్దు అని చెప్తున్నా. అంటే దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేసి కొందరు విసిగిపోతారు. నెవర్ డూ దట్, బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. నీవు ఊహించిన దానికంటే అధికంగా నీకు మేలు చేయగలడు ఆయన. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త, నరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడాడు. వాడు ఎడారిలోని అర్హా వృక్షం వలె ఉండు, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించు. ఈ అర్హా వృక్షం ఏంటి అని నేను కొద్దిగా వెతికినాను. అర్హా వృక్షం అంటే